నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా చాలా డేంజర్ రోయ్. ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నాను. మరి టూ అన్నాకు వదిలేస్తారా? 3-4 years లో పెళ్లి చేసుకోవాలి. మరి చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు. ఏయ్! అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. మధు, నిన్న ఒకటి అడగచ్చా? ఏంటి? నీకు ఎవరంటే బాగా ఇష్టం? ఇష్టం అంటే నాకు మా నాన్న ఇష్టం. ఆఫ్ కోర్స్. నాకు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా, తంతే టన్నుల కొద్దీ మర్యాద వస్తుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ నా మానాన్ని నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి పడగొట్టి, నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతా. రేయ్, కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో. ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? గుడుమ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రా. ముఖం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని ప్రశ్నిస్తున్నాను. నీ మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకం నుంచి. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడు. ఓరు సాంబో, రాసుకోరా. అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు, ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని నువ్వు రాసుకోవాలి. పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్.